అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశం మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు చలసాని శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం రాధాకృష్ణ గారు. అందరికీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నామినేషన్లు వేస్తున్నారు. అందరు నామినేషన్లు నార్మల్గా ఉన్నాయి, కానీ ఆగమేఘాల మీద నామినేషన్లు వేశారు సోము వీర్రాజు గారు. ఏంటి, హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి బీజేపీ బీఫామ్ తీసుకున్నారు. మళ్ళీ ఈ బీజేపీ బీఫామ్ మీద సైన్ చేయడానికి ఎవరైతే పురంధరేశ్వర్ గారు ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక విమానంలో, అంటే నామినేషన్కి 2 ప్రత్యేక విమానాలు పెట్టి సోము వీర్రాజు గారు అనే ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి తహతహలాడిపోతుంది కూటమి ప్రభుత్వం. ఎలా మాట్లాడతారు, ఏం చెప్తారు దీని గురించి మీరు? అంటే ఇది ఒకటేని కాదండి, మిగతా విషయాలు కూడా వచ్చినాయి. ఔఫారిటీస్ ఉన్నాం. ట్రంప్ గారు దీని మీద హర్షాతిరేకాలు వ్యక్తం చేశారని చెప్పి, దీనివల్ల ఈయన మళ్ళీ అవటం వల్ల ఈ ప్రపంచ రాజకీయాల్లో విస్తృతమైన మార్పులు వస్తాయని చెప్పి, యాక్చువల్ యుక్రెయిన్ యుద్ధం ఆగిపోవడానికే వీరిని, ఎందుకంటే లేకపోతే అంత సీరియస్ మ్యాటర్ కాదు కాబట్టి యుక్రెయిన్ యుద్ధం ఆగిపోవడానికి ఆ ట్రంప్ గౌరవులు కాదు, జెలెన్స్కీ ఆయన అసలు గొడవ చేస్తున్నాడు. అందువల్ల ఆయన ఇద్దరు కూడా ఇడ్లీలు తింటా అది మాట్లాడుకోవచ్చు అని చెప్పి, ఇడ్లీ విషయం మీకు తెలుసు కదా. అవునండి, టీవీ చర్చల్లో అలాగా మాట్లాడుకోవచ్చని, ఆ విధంగా ఆ సమస్య పోవడానికి చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఇది ట్రంప్ గారు, ఆ రోజు ఆదానీ గారు, ఎందుకంటే ఆదానీ గారు ట్రంప్ గారు ఇష్యూలు కేసు ఎత్తేయడం మీరు చూశారు కదా. ఈ దేశ ప్రతిష్టని అంటే ఎందుకంటే ట్రంప్ గారి కోసం అనుకూలంగా ఈ వీరి యొక్క బాసు ఇంతకుముందు ప్రచారం చేశారు. నేను సంబంధం లేకుండా మాట్లాడుతున్నానని అనుకోద్దండి, ఎవరో మాట్లాడి మీకు అందరూ అర్థంగా అవుతుందండి, మీరేం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే నేను వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళందరూ నేను మీకు చెప్తున్నాను. అందువల్ల ప్రపంచ రాజకీయాల్లోనే ఇంత గణనీయమైన మార్పు రావచ్చని, దాంతోపాటు ఇవాళ ఓజోన్ పొర ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా ఈయన చాలా కృషి చేస్తున్నారని, ఈ ఆస్ట్రేలియా ఓజోన్ పొర నుంచి బయటకు వచ్చేసిన సందర్భాల్లో ఈయన కృషి మరింత ఉపయోగపడుతుందని, దాంతోపాటు వైట్ హౌస్ లో వాళ్ళు ఆ రోజు ఆయన ఉన్నట్టయితే అసలు వీళ్ళిద్దరు ఆ ఖనిజాలకు సంబంధించిన ఎప్పుడు చాలా ఇబ్బంది లేకుండా అయిపోయేది. దాంతో పాటు నదుల అనుసంధానం చైనాకిను రష్యాకి ఇండియాకి కూడా చేసే బహుద్వమైన ప్రణాళికలు ఉన్నాయని మీ దగ్గర. దీనివల్ల ఆ దేశాలు కూడా ఇంక్లూడింగ్ రష్యా కూడా అలాగే అన్ని దేశాలు కూడా ఈయనకి అనుకూలం ఉన్నాయి. విమానం కాకపోతే ర్యాకెట్ అని వేసుకుని వచ్చేద్దాం అని వాళ్ళు చూసినా ఆ ర్యాకెట్ మళ్ళీ పైకి వెళ్ళి రావాలి కాబట్టి ఇది కష్టం అవుతుందని అనుకుంటున్నారండి. ఇది ఏదేమైనా సరే గవర్నీలు ఆ రోజు విమానం సారా ఉండగా తక్కువ రేట్లకి రావాలని చేసిన తర్వాత చీప్ లిక్కర్ 50 రూపాయలకి ఇస్తామని చెప్పి దానికి గొప్ప మహోద్యమం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తే భావితరాలకు బాగుపడతాయి, అదే ఉంది. అలా భవిష్యత్తు 30 సంవత్సరాల తరం పోయింది, 2వ తరం కూడా బాగుపడుతున్నాయేమో. కనీసం రాయలసీమ ఉత్తరాంధ్రకి ₹1 ఇవ్వలేదు ప్రత్యేక ప్యాకేజీ, వాళ్ళు బాగుపడతారు. అలాగే పోలవరం పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకుండా దాన్ని బొంద పెట్టేశారు, ఏది ఒక డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్గా కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్లో రాసేశారు అని ఆ విషయాలు జనరల్గా మాట్లాడాల్సిన తెలియదు. కానీ వారు మాత్రం చీప్ లిక్కర్ ఏదైతే ఉందో వాళ్ళు అయిన తర్వాత గట్టిగా ఆంధ్రప్రదేశ్లో అందరికీ చీప్ లిక్కర్ బాగా తాగి ఆయనకి, ఎందుకంటే వాళ్ళు చాలా గట్టిగా ఉద్యమం చేశారు, మహోద్యమం చేశారు. వారికి రావడానికి హర్షిస్తూ వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. గవర్నీలు వీర్రాజు గారికి కౌన్సిల్ 2వ సారి రావటం అనేది చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న కాదు, ప్రపంచం దేశాల్లో ఈ సమస్య ఇవాళ జరుగుతుండే ఇవాళ ఈ వస్తున్నారని తెలిసి ఎవరు కెనడా ట్రూడో గారు కూడా మారిపోతున్నారు. డైరెక్ట్గా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి వాళ్ళు కొత్తగా కెనడా అవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయంటే కారణం ఏంటనేది కూడా చాలా మంది అనుకుంటున్నారండి. దానికి సరే వారు ట్రంప్ ఆదానిగా చేపట్టి గడగడగడ వణుక్కుంటా మరి ఇచ్చారని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. సరే, ఇంకో విషయం కూడా ఏంటంటే నెక్స్ట్ వల్లభనేని గారిని జైల్లోంచి ఏదైతే విషయం ఉందో తప్పించి, అలాగే వర్ర రవీంద్ర రెడ్డి గారిని ఆయన కూడా చాలా, నేను ఆ పద్ధతి ఉదహరించడం కూడా ఇష్టం లేదు నాకు, కానీ చెప్తాను ఎందుకంటే నా మీద కూడా చాలా భయంకరంగా పాప మా కత్తి మహేష్ గారిని కూడా ఈయన దాంట్లో లాక్కొచ్చి ఇంటలెక్చువల్ ఫోరం పెట్టుకుని, పాప ఆయన మంచివాడు, ఒక విధంగా నచ్చపోవచ్చు ఐడియాలజీ, కానీ పెట్టుకొచ్చి అత్యంత భయంకరంగా మమ్మల్ని ట్రోల్ చేశారు. సరే, వేరే విషయం. ఆ వర్ర రవీంద్ర రెడ్డి గారిని అలాగే వల్లభనేని గారిని కూడా ఆ గుజరాతీ భాషలో టైప్ చేసి ఆర్డర్ ఇస్తే ఆదాని గారి బ్యాచ్ దాష్టికం చేసే గౌతమ్ గాంధీ గారు చేస్తే వాళ్ళని కూడా మంత్రివర్గంలో ఏమాత్రం మొహమాటం లేకుండా చేర్చుకోవాలి. ఆర్డర్ ఇది
వాళ్ళ కోటా కదా, మనకు సంబంధం లేదు. వాళ్ళ కోటాలో ఎవరిచ్చినా సరే తీసుకోవాల్సినది, రూల్ అది వీళ్ళ లెక్క ప్రకారం. వీళ్ళకి ఎన్నో ఆప్షన్ అండి. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభివృద్ధి చెందడానికో లేకపోతే గత 5 సంవత్సరాల్లో సోము వీర్రాజు ఏం చేశాడు, ఆయన ప్రజలకి వచ్చిందండి. మీరు అది కూడా వేయండి. ఆయన నేను ఇంకో 2024 నాటికి 2 ఏళ్ళు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా ఆయన అన్న మాట వార్తలు వచ్చినాయి, అవును, స్పష్టంగా వచ్చినాయి. ఆయన ఏం చేశారో తెలియదు, చేసే ఉంటారండి. ఎందుకంటే లేకపోతే ట్రంప్ గారితో సహా ఈ దేశంలో, అలాగే రష్యా పుతిన్ గారు, అలా యుక్రెయిన్ ఆయన, అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి, ఇక్కడి నుంచి ఎన్ని సందర్భాలు వచ్చాయని చెప్తున్నా. అథారిటీస్ ఐ డోంట్ నో అండి. కానీ ఇంత ప్రపంచ చరిత్రనే మార్చే విధంగా ఇవాళ విమానాలు వేసుకుని, రాకెట్లు వేసుకుని వచ్చే రాకెట్లు అంటే యాక్చువల్గా అక్కడి నుంచి విమానం టైం అందలేదు. యాక్చువల్గా 14 నిమిషాల ముందే ఆయన నామినేషన్ దాఖలు చేశారు అనుకుంటా, అవును, గౌరవనీయులు. నాకు తెలిసే ఫ్లైట్ ఛార్జీలు కూడా టీడీపీ కట్టింది, 2 ఫ్లైట్. టీడీపీ ఏమో సార్, ఇప్పుడు ఆర్డర్ చేసి వెంటనే నామినేషన్ అయిపోయి మీరు ఏం చేస్తున్నారు తెలియదు అంటే ఏం చేస్తారు చెప్పండి. ఆర్డర్ వస్తే మనం ఏం చేయాలి? అంటే రాకెట్స్ దొరకలేదని కానీ, లేకపోతే సునీత విలియమ్స్ తీసుకొస్తా అక్కడ పాపం ఆవిడ ఇబ్బందులు పడతా ఉంటే ఆ ర్యాకెట్ని కూడా తెప్పి రాదని చెప్పారంట. ఆ కాదండి వేరే ర్యాకెట్ తెచ్చుకుందని కూడా చెప్పారంట. ఓకే, అందుకని ప్రపంచ దేశాలు రాలేనందుకు చాలా ఇబ్బందిగా ఉందని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడుతుంటే వ్యక్తిగతంగా ఆయనకి నాకు ఏం లేదు. ఆయన మాట్లాడిన పద్యాలు చాలా తప్పు. నేను గౌరవ పద్యాలతో మాట్లాడాను. ఏమండి ఆయన ఇష్టం వచ్చిన, ఏమండి చంద్రబాబు నాయుడు గారికి మాకు లింక్ పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి మాకు లింక్ పెట్టి, కాంగ్రెస్ పార్టీకి మాకు లింక్ పెట్టింది ఎవరండి? టీవీ చర్చలో మాట్లాడితే ఏదో మాట్లాడుతుంటే చెప్పాను, ఏమండి ఇలా ఉన్నామండి నేను మాట్లాడుతుంటే పక్కన మన హీరో శివాజీ గారు, మిస్ అమ్మ తెలుసు కదండి, అవునండి, ఆ శివాజీ గారు ఉన్నారు. ఏమయ్యా ఏంటి మాట్లాడుతున్నా, మా ఏజ్ తెలియదు అంటే ఆయనే ఉన్నాడు శివాజీ గారు. ఈయన కరెక్ట్ సరైన హస్బెండ్ ఆయనే. ఏమన్నారంటే మా ఊళ్ళో గేదెలకు కూడా వయసు వచ్చిందండి, మీరు వయసు గురించి మాట్లాడతారండి అన్నారు. నేను అలా అనుచితంగా మాట్లాడను, నేను గౌరవంగా మాట్లాడతాను. బట్ ఆయన సరే, ఇంకోటి కూడా ఏంటంటే కొంతమంది అనవసరంగా ఆయన మీద ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు జో జీతా వహీ సికిందర్, ఆయన విజయన్స్ 2సారి ధైర్యంగా దమ్ముండి ఇక్కడ తలలో ఉంచి వీళ్ళు ఏదైనా పోజు తెచ్చుకోమనండి, తెచ్చుకోండి. ఈ సికిందర్ అండి ఆయన, జో జీతా వహీ సికిందర్. ఓకే, ఆయన అందుకని దాంట్లో 2వ సెకండ్ థాట్ లేదు. ఓకే, మీకేమైనా డౌట్లు ఉన్నాయా? నాకు డౌట్లు ఉండే కాదండి. కానీ ఆయన మీద దయచేసి ఇడ్లీలని, అలాగే ఆ కాతేరు గ్రామంలో వార్డు సర్పంచ్గా పోటీ చేస్తే 7 ఓట్లు వచ్చిన అఫారిటీస్ అడుగుతున్నాను, 7 ఓట్లు వచ్చినాయి అని అనొద్దా? లేదు, రాజమండ్రిలో 2 సార్లు ఒకసారి ఇండిపెండెంట్గా, అంటే దాన్ని ఏమంటారు, నాయుడు గారు ఎవరి పొత్తు లేకుండా 98లో ఇండిపెండెంట్గా నెగ్గారు గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు. ఓకే, మళ్ళీ 99లో ఈయన సత్యానందరావు గారు, చంటితోర గారు, ఆయన కూడా ఇండిపెండెంట్గా నెగ్గి మంత్రి చేశారు. ఆ రాజమండ్రి సీట్ని ఆ తర్వాత కాలంలో గవర్నీయులు మన వీర్రాజు గారు ఇస్తే 7,000 ఓట్లు వచ్చినాయి అంట. పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ 2 సార్లు లక్షల మెజారిటీతో నెగ్గిన సీట్ని 7,000 వచ్చినాయి అంట వారికి. వాళ్ళ ఊరు వాళ్ళు కూడా సరిగ్గా గీసుంటారు అయితే. పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అండి, అందుకని ఇలాగా విమర్శలు చేసి ఉపయోగం లేదు వారి మీద. పైగా చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు చెప్తే అక్కడ మనోభావాలు దెబ్బతింటాయి. అలిపిరిలో జరిగిన ఘటనని ఎలా అసలు ఒక మానవీయ కోణంలో ఆయన మాట్లాడారు లేదంటే ఇవాళ ఆయన సమర్థించే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే సార్, అది ఆ పార్టీ విషయం. నేను మళ్ళా చెప్తానండి, ఇది ఏం జరిగినా కొందరు అనుకున్న విషయాలు మీకు చెప్పాను, ప్రపంచంలో జరిగాయి. మిగతాది ఇప్పుడు ఇవ్వటం లేదనేది తెలుగుదేశం పార్టీ అసలు. కానీ నాకు వాళ్ళ మొహాలు చూడాలని ఉందండి, ఎవరిదో తెలుసా? ఒక్కసారి ఆ ఓటేసి పదండి తోసుకు పదండి ముందుకు అని చెప్పి శ్రీశ్రీ పదాలు ఆలాపిస్తా. ఈయనకి తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎవరైతే ఓటేశారో, ఓటైతే బహిరంగం కాదు కాబట్టి ఓటేశారో, ఒకవేళ వాళ్ళ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మొహాలు వీడియోలు పెట్టి మీరన్నా కెమెరా పెడితే వాళ్ళ ఆనందంతో వాళ్ళ మొహాలు ఎంత ఉంటారు కదా, వీళ్ళు చంద్రబాబు నాయుడు లెక్కలేసి కేటాయిస్తారు కదా, ఏమి సిగ్గు ఏమో పడకుండా ఓట్లు వేయాలి కదండి, పార్టీ నిర్ణయం అంతిమం కదా. వాళ్ళ మొహాలు చూడాలన్న నాకు అలిపిరి ఘటన గురించి ఆయన ఏం మాట్లాడారు గుర్తుంది, కానీ అవన్నీ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ ఆంధ్రప్రదేశ్ కోసం విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం వ్యతిరేకంగా ఆయన ఫైట్ చేశారు. అది మాత్రం నాకు అదొక్కటే కన్సర్న్ నాకు. ఓకే, వ్యక్తిగతంగా ఆయన మీద ఎలాంటి ఇబ్బంది లేదు, గౌరవంగా మాట్లాడుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ హక్కులను బొందపెట్టేయటంలో ఆయన పాత్ర ఉంది, ఇది అన్యాయం సార్, అది నా కన్సర్న్ సార్. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్సీలకు సంబంధించి చాలా అసంతృప్తి ఉంది గ్రౌండ్ లెవెల్లో అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య గారు నాగబాబు గారికి హరిప్రసాద్ గారు మంచి హరిప్రసాద్ గారు ఇచ్చారు, సి రామచంద్ర గారికి లాస్ట్ టైం కూడా ఇచ్చారు.
దీనికి కొంత సామాజిక న్యాయం అని చెప్తున్నారు. రాజకీయ పార్టీలో అంటే ఇంతకుముందు 2 ఒక వర్గానికి ఇచ్చారు, ఇవాళ నాగబాబు గారు, వెంక వీర్రాజు గారు ఇచ్చారు, మిగతా ఇవన్నీ సామాజికంగా రాజకీయాల పార్టీ నిర్ణయాలు తీసుకుంటాయి. ఓకే. ఇప్పుడు నేను బలహీన వర్గాల విషయంలో మాత్రం నేను కానీ నారగోరు కానీ అందరూ కూడా వాళ్ళకి రాజ్యాధికారం రావాలని మేము పోరాడాము, తిరుగుతూ ఉంటాము, అది వేరే సంగతి. కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను, అసంతృప్తి అనేది ఆ పార్టీలో ఉంటుంది కదండి. ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ నేను అనుకున్నాను మాధవ్ గారికి సీట్ వస్తుంది అనుకున్నాను. చలపతిరావు గారు అబ్బాయి ఎవరండి? పిఎన్వి మాధవ్ గారు ఎక్స్ఎమ్మెల్సీ. ఓకే, అవును, మాధవ్ నెగ్గారు అక్కడ. ఇంతకుముందు ఆయనకు వస్తుంది అనుకున్నాను. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తున్నారని విన్నాను. ఓకే, ఆయనకు ముందస్తు అభినందనలు తెలియజేస్తాను. బట్ ఆ అభినందనలు వెనకమాల ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, మన విభజన హామీల కోసం, రాయితీల కోసం ఆ గుజరాత్కు తరలి వెళ్ళిపోతుంటే పొలోం అని చెప్పి ఇక్కడ అలో లక్ష్మాన్ని బాధపడుతున్న యువతరం కోసం వాళ్ళు దమ్ముండి 15 లక్షల మంది ఇండస్ట్రియలిస్టులు అయ్యే అవకాశం ఆ రాయితీలు ఆ గుజరాత్ యూనివర్సిటీకి ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ వచ్చితే బాగుపడతారండి అని చెప్పి నా విన్నపం ఆయనకి. ఓకే సార్, వర్మ గారికి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వని పరిస్థితి కూడా చాలా. కళ్యాణ్ బాబు గారికి అడ్డా అని చెప్పి ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ గారు 2 కొండలు తీసుకొని డామ్ అని బదులు కూడా చెప్పింది. వినపడలేదా మీకు సౌండ్? దద్దరిల్లిపోయింది. మీరు విశాఖపట్నం ఉన్నారేమో, విశాఖపట్నం కూడా వినపడింది. ఓకే, అంటే ఇండైరెక్ట్ గా మీరు లేకపోయినా మేము అక్కడ ఏమైనా చేసుకుంటామని పెండం దొరబాబు గారు ఆయన కూడా దమ్ములు లేడు, ఆయన కూడా తెచ్చేసుకున్నారు. కాబట్టి మీ అవసరం లేదనా వర్మకి? వర్మ గారు అలా లేదు, అడ్జస్ట్ అవుతానని చెప్పడం జరిగింది. కానీ ఏం చేయగలుగుతారని వచ్చే 3-4 ఏళ్ళు పైబడి 4 ఏళ్ళు 4 నెలల్లో పరిపాలన చూసినా మొత్తం అన్ని పని చేయించలేరు. అధికార పక్షంలో కూడా కాదండి, ఆ పని కూడా ఉండదు, ఏడిపించి పడేస్తారు. అందువలన ఆయన ఇప్పుడు వర్మ గారు అని ఆయన మొన్న ఓడిపోయి ఉండవచ్చు ఎన్నికల్లో. కానీ 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ కింద 48,000 ఓట్ల మెజారిటీతో దాదాపు మెజారిటీతో నెగ్గిన వ్యక్తి ఆయన. అందరూ వర్మకి సరే మైనస్ ఆయన లేదు, అక్కడ కొంత మైనస్ 1-2 మైనస్లు ఆ ఊళ్ళో ఉండొచ్చు, ప్లస్లు కూడా ఉంటాయి కదండి. అందువల్ల అది కళ్యాణ్ బాబు గారు ఇష్టపడ్డారు లేదనేది నాకు తెలియదు. బట్ ఆయన్ని కానీ ఇంకొక ముఖ్యమైన వ్యక్తి కానీ ఏదైనా అంటే ఒకే వర్గం నుంచి కుదరదు అనేది విషయం కూడా లేదు. సార్, కళ్యాణ్ బాబు గారికి ఏం సంబంధం మీరు అనుకుంటున్నారు? టీడీపీ అభ్యర్థి కదా, టీడీపీ జనసేనకు కావాల్సిన ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇచ్చుకున్నారు. టీడీపీ ఎవరికి ఇచ్చుకుంటుందో కళ్యాణ్ బాబు గారికి? చంద్రబాబు నాయుడు గారి చేతిలో పార్టీ ఉందా, వాళ్ళ ఆదాని గారి చేతిలో ఉందా? నేను అన్నదానికి కొంచెం బాధ కలిగి ఉంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే చేయగలం లేదు. నేను అడుగుతా ఉన్నాను, మీ మనోభావాలు ఏమైనా దెబ్బతింటే 2019 తర్వాత మేము ఉధృతంగా ఉద్యమం చేస్తే 95-99% మీడియా చూపించలేదండి. మేము బాధ్యులు కాదండి. ఢిల్లీలో 100,000 మందితో ధర్నా చేస్తే క్రితం సంవత్సరమే ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో లబ్ధ ప్రెసిడెంట్ని ప్రొఫెసర్ని పిలిచి సెమినార్లు పెడితే ఒక్క అక్షరం ఒక్క రాయలేదు, 1 సెకండ్ ఏ టీవీ కూడా చూపించలేదే. రాష్ట్రమంతా విద్యార్థి యువజన సంఘాలతో చేస్తే 1% కూడా కవరేజ్ అవ్వలేదే. మేము ఉద్యమం చేయలేదని ఎవరంటారండి? ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇవాళ నేను అడుగుతున్నాను, అలా గొప్ప వాళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నాను. దయచేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుంటారని నేను వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎక్కడ పెట్టుకుంటారు మొహం? ఇప్పుడు మమ్మల్ని బూతులు తిట్టిన వాళ్ళ గురించి మాట్లాడితే మిగతా వాళ్ళ గురించి మాట్లాడట్లా. నేను చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారండి, అనుచితంగానే కానీ అసభ్యంగా కానీ, లేదా రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడానా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడా, కళ్యాణ్ బాబు గారిని ఎప్పుడు గౌరవిస్తూ ఉండేవాడిని ఎట్ దట్ టైం. వాళ్ళు కూడా వ్యక్తిగత గౌరవం ఉంటుంది. ఆయన బీజేపీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హక్కులు తగలబెట్టారని ఆరోపణ వచ్చేసరికి ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ వాళ్ళ ఎందుకని మేము అనని మమ్మల్ని కానీ మాట్లాడితే వాళ్ళ అడ్డమైన వాళ్ళని నేను అనకూడదు. కానీ బూతులు తిట్టిన వాళ్ళందరినీ నెత్తి మీద పెట్టుకుని పదవులు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకోండి అంటే ముందర అది చూసుకోండి. నేను ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడా, ఆత్మగౌరవం కోసం మాట్లాడా. కానీ పరుషంగా వాళ్ళు చెప్తున్నా అండి, వాళ్ళు అసభ్యంగా అటుంచి అనుచితంగా మాట్లాడలేదు. ఎస్, పరుషంగా ఒకసారి మాట్లాడవచ్చు. కానీ ఇవాళ అడుగుతున్నాను, ఎవరికి ఇచ్చారండి అంటే ఇవాళ వర్మ గారికి ఇవ్వలేదు, కొమ్మాలపాటి శ్రీధర్ గారికి ఇవ్వలేదు, ఉమ్మ గారికి ఇవ్వాలన్నారు సీట్లు, అలా కొంతమంది మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకా ఇవ్వాల్సిన చాలా మంది ఉన్నారు. అవును, కానీ ఒకటి మాత్రం మెచ్చుకుంటున్నాను, బీటీ నాయుడు గారికి ఇచ్చారు. అప్రిషియేటింగ్. బలహీన వర్గాల వ్యక్తి, బోయులు. ఆయన కర్నూలు ఇంతకుముందు ఎంపీ కుండకం పోటీ చేసి ఉన్నారు. బేదా రవిచంద్ర గారు పరిచయస్తుడు, మంచివాడు, ఇచ్చారు. అలాగే కావలి ప్రతిభా భారతి గారి అమ్మాయి జస్టిస్ పొన్నయ్య గారి మనవరాలు, ఆవిడకి ఇచ్చారు. ముగ్గురు ఎవరండి? 2 బీసీలు, ఎస్సీ, ఒకళ్ళు ఎస్సీ. వాళ్ళు అడుగుతా ఉన్నాను, నేను వారి మీద ఎలాంటి వ్యతిరేకత లేదు నాకు. వీళ్ళందరూ అత్యంత సంపన్నులు కాదు, ఎక్స్పెషలీ అదర్ 2 పీపుల్ అత్యంత అంటే కాదు, సంపన్నులు కదా కనుక. ఇవాళ మిగతా వర్గాల్లో కూడా కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అది పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ నేను అడుగుతున్నాను వాళ్ళ 5గురిని,
మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడండి. రేపు పొద్దున పోలవరం మనకి దాన్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్గా కేంద్ర ప్రభుత్వం చేసే అవకాశం కనపడతా బిల్లులో పెడితే సవరణ కోసం కూడా తీర్మానం చేయలేని సభ్యుల గురించి మాట్లాడండి. రైతుల హక్కుల గురించి మాట్లాడండి. భావితరాల భవిష్యత్తు మొత్తం గుజరాత్కి తాకట్టు పెడుతున్నట్టు చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడమని మా హంబుల్ రిక్వెస్ట్ అండి. బాధగా ఉంది, ఎందుకంటే పెద్దల సభని ఇలా అయిపోయింది. నేను అంత మించి ఏం చెప్పలేను, ఎందుకంటే పెద్దల సభలో గలాబా అని చెప్తేనే గొడవ చేశారు. పెద్దల సభ ఎంత గౌరవ స్థానాల్లో ఉండే సభ, నేను అంత మించి మాట్లాడాను.